జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి కళ్యాణి ఇది? మనకే తెలియకుండా మన ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. మనకి తెలియకుండా మన శత్రువులు బాగానే పావులు కదుపుతున్నారు ఆఫీసర్. ఆ సంపదే వెనకుండి ఇదంతా నడిపిస్తుంది. చేతికి దొరికేంత వరకు ఆట ఆడుతూనే ఉంటుంది. దొరికేంత అమాయకురాల్ని కాదు, దొరకడానికి అవకాశమే లేదు. నా ఆధారం నా చేతికి వచ్చేసింది. కళ్యాణి ఏమైంది? అదే వదలండి. ఇప్పటి వరకు కిటికీ పక్కన ఎవరో ఉండి మా మాటలు విన్నారు. ఆ సంపద మనుషులు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. నేను ఆ సంపదని మణిమని పట్టుకుందామని వాళ్ళ ఇంటికెళ్ళానే. మణిమ్మ నేను వస్తున్నానని తెలిసినట్టుగా నిన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందట. అంటే మన విషయాలు ఎవరో దానికి చేరవేస్తున్నారు. ఎవరో చేరవేయడమేముంది? వాళ్ళకైన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. వాళ్ళకెవ్వరు సాయం చేసినా అది దొరికిన రోజు ఆ సంపదకి దానికి సాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదు నా చేతిలో. ఆ సంపదని పట్టుకోవాలని రాత్రంతా తిప్పి తిప్పి చంపేసింది. చీరల కోసం వెళ్ళినప్పుడు కూడా ఇంత తిరగలేదు. తిరిగాం, ప్రయోజనమేముంది? దొరకలేదుగా. దొరుకుంటే చెప్పేదాన్ని దాని సంగతి. ఏమిటి అందరూ ఒకే చోట చేరారు? మన ఇంటికి ఆ సంపద మనుషులు ఎవరో వచ్చి చాటుగా మమ్మల్ని గమనిస్తున్నారు నానమ్మ. అది మనిషి కాదు, దాని బుద్ధి మారదు. దొరికితే ఈసారి బుద్ధి కాదు, మొహం మారిపోయేలా కొడతాను. సరే సరే, ఆ గొడవంతా వదిలేయండి. ఈ రోజు నుంచి నీకు అనుపమకి మధ్య పోటీ మొదలవుతుంది. త్వరగా కానివ్వండి, ఆ ఏర్పాట్లు చేయండి. ఏంటి కళావతి, నీ గురించి మా పల్లవి పిన్ని చెప్పింది. మా అత్తని భలే నమ్మించావంటగా. అదే నా మనిషి అని చెప్పుంటే నీ ప్రాణం తీసుండేది. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను మేనేజ్ చేశాను. జాగ్రత్త, అత్తకి నీ మీద అనుమానం రాకుండా చూసుకో. వచ్చిందా అయిపోయావే. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందరి అనుమానం సంపద మీదే కాబట్టి అటాక్ చేసింది ఎవరో అనేది కనిపెట్టలేరు. ముందు మానసికంగా బాధపడతాను, లేదంటే ఆ కళ్యాణిని ఎదుర్కోవడం కష్టం. కళావతి, ఎవరితో మాట్లాడుతున్నావు? కళ్యాణిని ఎదుర్కోవడం కష్టమని ఎవరితో చెప్తున్నావు? అదా, అది మా నాన్నమ్మతో చెప్తున్నాను. అవునా? ఏది ఒకసారి నేను మాట్లాడతాను, ఇలా ఇవ్వు.
ఇప్పుడు ఈ ముసల్దానికి ఫోన్ ఇవ్వాలి అంటే అది మొత్తం వాగేస్తుంది. ఇలా ఏంటి అలా చూస్తున్నావు? ఇలా ఇవ్వు ఇవ్వు. హలో భ్రమరాంబత్తయ్య, బావున్నారా? ఏంటి మనవరాల్ని పంపించారు, మీరు రాకుండా? వస్తానమ్మా. నా మనవరాలు వచ్చిందంటే నేనొచ్చినట్టే కదా. అక్కడ నా మనవరాలు ఎలా ఉంది? బావుంది. తన గురించి మీరేం గాబరా పడాల్సిన పనిలేదు. సంతోషం. ఉంటానమ్మా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే. అయినా ఈ నాణ్యతలు ఇవన్నీ మనకెందుకు చెప్పు? మనం చేసేది వ్యాపారం. చీరలు నేసి మనమేమన్నా దానాలు ధర్మాలు చేస్తామా ఏంటి? కాబట్టి మనం నేసే చీరలు స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరమేం లేదు కదా. అదేంటంటే అలా అంటారు? రేపు పోటీల్లో గెలవాలంటే నాణ్యమైన ఉండాలి కదా. ఎవరికి తెలుస్తుంది నాణ్యత గురించి? ఇక్కడ అంతలా ఎవరున్నారు? రేపు ఏ చీర మంచిది, ఏ చీర చెడ్డది అని చెప్పే వాళ్ళంతా పల్లెటూరి వాళ్లే. వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది? తళతళలాడితే చాలు అదే నాణ్యతని వాళ్ళు అనుకుంటారు. అయినా వాళ్ళ కళ్ళ ముందే కదా మనం పుట్టపురుగుల నుంచి దారాలు తీసుకొచ్చాం. కాబట్టి వాళ్ళందరూ మనవేదో బ్రహ్మాండమైన చీరల్నే వేస్తామని అనుకుంటారు. కానీ ఆ దారాన్ని అలాగే మళ్లీ మార్కెట్లో అమ్మితే మనం పెట్టిన పెట్టుబడిలో 75% తిరిగొస్తుంది. అదేంటంటే అలా అంటారు? బావకు తెలిస్తే? నువ్వు గాని చెప్తావా ఏంటి? అలాంటి పిచ్చి పనులేవి చేయమాకు. ఈ విషయం వాడికి తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. పద. రేపు ఉదయంలోపు ఎవరు నాణ్యమైన చీరల్ని ఎక్కువగా నేస్తారో వాళ్లే పోటీలో గెలిచినట్టు. నువ్వు చెప్పింది బానే ఉందమ్మా. చీరలు నేయాలంటే నేనొక్కదాన్ని వేయలేను కదా. తోడెవరైనా కావాలి కదా. నిన్నొక్కదాన్నే నేయమని ఎవరు చెప్పారు? మగ్గం మీద ఏ ఒక్కరూ నేయలేరు. తోడు కావాలి మీకు కూడా. మీకెవరు తోడు కావాలో వాళ్లే తీసుకోండి. నాకు పల్లవి, శౌర్య కావాలి. నాకెవరూ పనిలేదమ్మా. నా కూతురు కళ్యాణ్ ఉంటే చాలు. అలాగేనమ్మా. తనకు కావలసిన వాళ్ళని తను తీసుకుంది. నీకు కావలసిన వాళ్ళని నువ్వు తీసుకో. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పోటీ పెట్టడానికి కారణం నేత చీరలు కట్టుకోవడమే నాకు రాదు. ఇంక నేను చీరలు ఎలా నేస్తాను? మనం ఇప్పుడు పాత మగ్గాలతోటి చీరలు నేయడం అంటే కష్టం కదా. ఒక పని చేద్దాం. ఏంటి? ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా మనం ఆర్డర్ పెట్టి చీరలు తెప్పిద్దాం. అదేంటి? చీరలు తెప్పిస్తే ఎట్లా? మగ్గం మీద చీరలు నెయ్యొద్దా? అందరూ చూస్తున్నప్పుడు మీరు చీరలు నేస్తున్నట్లు నటిస్తారు. కావాలంటే అందరి కోసం దాని మీద ఎంత వీలైతే అంత చీరలు నేద్దురు గాని. ఈలోపు ఆర్డర్ వస్తుంది. ఆ చీరల్ని మీరు నేసినట్టుగా అందరినీ నమ్మిద్దాం. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అంత బాగుంటాయంటావా? ఆంటీ, అవి తక్కువలో వస్తాయి. రేపు మీరు చెప్పడానికి కూడా అతి తక్కువ ధరలో చీరలు నేసాం,
అది కూడా కాస్ట్లీ దారాలతో అని అందర్నీ నమ్మించొచ్చు. సరే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ సాయంత్రానికి వస్తాయంటావా? ఆ సంగతి నాకు వదిలిపెట్టండి ఆంటీ, నేను చూసుకుంటాను కదా. ఏంటి తప్పించుకుందామని? ఆ అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వెక్కడున్నావో నీకే తెలీదు. ఆయాసం వచ్చి అలిసిపోవడం తప్ప నన్ను కాదని నువ్విక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. హలో శామ్. సిద్ధు, ఈ నెంబర్ ఎవరిది? జైల్లో ఉన్నప్పుడు అవసరానికి ఎవరిస్తే వాళ్ళది. చెప్పు సిద్ధు, అక్కడెలా ఉంది? నీ పరిస్థితి ఏంటి? ఇక్కడే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను ఉరితీసి నా డెడ్ బాడీ అప్పచెప్తారు నీకు. శామ్, ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకొచ్చేవా? లేదంటే నా డెడ్ బాడీ మాత్రమే బయటకు వస్తుంది. అలా మాట్లాడొద్దు సిద్ధు. నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. నేను అదే పనిలో ఉన్నాను. ఇంతకు ముందు ఏం చేయాలన్నా మనిద్దరం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం వల్ల మనం అనుకున్నది జరగట్లేదు. నాకు అదే అనిపిస్తుంది. అందుకే ఎలా అయినా నన్ను బయటికి రప్పించేశాం. ఆ తర్వాత ఏంటి అన్నది ప్లాన్ చేద్దాం. ఓకే సిద్ధు, నువ్వు రేపు సాయంత్రానికల్లా బయటకు వచ్చేలా చేస్తాను. ఆ మాట మీద ఉండు శామ్. నువ్వు అనుకుంటే చేయగలవు. ఏంటి కళావతి, చీరలు ఆర్డర్ పెట్టానన్నావు, ఏవి? ఇంతవరకు వచ్చినట్టే లేదు. 5 minutes లో వచ్చేస్తాయి ఆంటీ. అయ్యో, మనలో ఎవరు వెళ్ళినా అనుమానం వస్తుంది. అదే నిజమే. పల్లవి, 3వ కంటికి తెలియకుండా నువ్వు వెళ్ళిరా. నేనా? కళ్యాణి లోపలుంది, అనుపమ తన పనిలో తానుంది. అమ్మ వాళ్ళు నిద్రపోయి ఉంటారు. ఎవరు చూడకుండా వెళ్ళిరా పో. సరే వదినా. ఇదిగో ఆ కొరియర్ అతనే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, వచ్చావా? ఇటువు. ఇదిగో అబ్బాయి, నువ్వు ముందు నుంచి కాదు, వెనక నుంచి రా. అదేంటండి? నువ్వు రావయ్యా, చెప్తాను. వచ్చాక నీకే అర్థం అవుతుందిలే. హలో హలో మేడం. పల్లవి, వదినా. నువ్వు వెళ్ళు. సరే వదినా. వెనక నుంచి రమ్మంటున్నారేంటి? చూద్దాం. హే
బాబు నువ్వేనా? కళావతి అంటే మీరేనా? ఇలారా. మేడం మేడం రావయ్యా. ఎక్కడికి మేడం? మేడం మేడం నేను అలాంటి వాడిని కాదు మేడం. మేడం 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 నన్ను వదిలేండి మేడం. తొందరగా కాని. ఏంటి మేడం? లోపల మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, త్వరగా కాని. లోపల మీ వాళ్ళు వెయిటింగా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అరవకు, అందరూ వింటారు. వింటారా? అదిగో మనం దాచుకున్న ఆ ముసల్ది ఈరోజు మనకి ఉపయోగపడింది. ఏ ముసలి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు గాని, నిన్ను మేము కిడ్నాప్ చేసినట్టు గాని బయటకు చెప్పావా? ప్రాణాలుండవని పెద్దమ్మకి తెలీదా? ఏం పెద్దమ్మా? 10 లక్షలు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తానన్నానుగా. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి నా మాట కూడా నేను నిలబెట్టుకుంటున్నాను. నువ్వు నీ మనవరాలు హ్యాపీగా వెళ్ళిపోండి. వదిలేశాం కదా అని మళ్ళీ ఆ శివపార్వతమ్మ ఇంటికి వెళ్లాలని చూసినా, మళ్ళీ ఎక్కడైనా కనిపించినా మీ ప్రాణాల్ని వదులుకోవాల్సి వస్తుంది. అదేంటి ఆఫీసర్, అత్తయ్య అంత చీప్ గా చీరలు ఎలా అమ్ముతున్నారు? కనీసం పెట్టుబడి రేట్ కూడా కాదు కదా అది. అవి మా అమ్మ తెలివితేటలు. లాభం లేకుండా అయితే అమ్మదు కదా. అలా చెప్పు దానికి. వాళ్ళమ్మ చీరలు అమ్ముడు పోవటం లేదని మన చీరల్ని తప్పు పడుతుంది. కళ్యాణి, ఊరుకోమ్మా. మన చీరల నాణ్యత తెలిసిన వాళ్ళెవరైనా మన దగ్గరే కొంటారు. నాణ్యత గురించి తెలుసు కాబట్టి అందరూ మా చీరలు కొనుక్కుంటున్నారు. అయిపోవచ్చే కూడా. ఇదిగోండి. అమ్మా, నువ్వే గెలుస్తావు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు ఆఫీస్లో సిపి గారితో మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళిరారా. నువ్వు వచ్చేసరికి పోటీలో మీ అమ్మ గెలిచింది అన్న మాట వింటావు. ఆ నమ్మకం నాకుందమ్మా. అందరితో వదలకుండా చీరలు అమ్మాలి అంటూ దాన్ని పొడిగించావు. అసలే దమయంతి కనుపమంటే పడదు. అలాంటిది ఇప్పుడు ఈ పోటీ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచుతుందేమో కదా. ధర్మాన్ని కాపాడటానికి అయిన వాళ్ల మీద కూడా యుద్ధం చేయడం తప్పు కాదని ఆ శ్రీకృష్ణుడే గీతలో చెప్పాడు కదండి. కాకపోతే ఇది యుద్ధం కాకపోవచ్చు. 2000 మంది జీవితాలకి అండగా, ఆదర్శంగా, అనుకూలంగా ఉండాలంటే
స్థానంలో కూర్చునే మనిషి యోగ్యతకి ఇది చిన్న పరీక్ష. నిజమే, నువ్వు పరీక్ష అంటున్నావు, కానీ దమయంతిది పోటీ అనుకుంటుంది. పరీక్షకి పోటీకి చాలా తేడా ఉంటుంది కదండి. పోటీ అంటే 10 మందిని దాటుకుని ముందుకెళ్లిపోవడం. పరీక్ష అనేది 10 మందిని తన వెంట నడిపించడానికి పనికొస్తాడా రాడని నిర్ణయించడం. ఇందులో మీకు తెలియని విషయం ఏముందండి? ఇచ్చేది మన ఆస్తి అయితే ఏ పరీక్ష అవసరం లేదు. కానీ ఇక్కడ నాయకురాలిగా నిర్ణయించడం అంటే 2000 మంది జీవితాల్ని ఒక మనిషి చేతికి అప్పగించడం. నాయకుడంటే తలెగరేసుకుని తిరగటం కాదు కదండి. తనను నమ్ముకున్న వాళ్ళు తలెత్తుకుని తిరిగేలా చెయ్యాలి. మన ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల జీవితాన్ని మరొకరి జీవితంతో ముడివేయాలంటే 100 మందిని చూసాం, 1000 రకాలుగా ఆలోచించాం. అలాంటిది 2000 మంది జీవితాల్ని ఒకరి చేతిలో పెట్టాలంటే ఇంకెంత ఆలోచించాలి? అందుకేనండి ఈ పరీక్ష. చాలా బాగా ఆలోచించావు శివ. నీ ఆలోచనకు దగ్గరగా నాకు అనుపమే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పరీక్షలో తనే గెలుస్తుంది. ఇంకా మన టార్గెట్ ఆ శౌర్య కళ్యాణియే. ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నావనే కదా మన పగ తీర్చుకోవడానికి ఆ కళవతి పేరు మీద తన నా ఇంటికి పంపించింది. తను సొంత మనిషిలాగా అక్కడ తను వాళ్లతో బాగానే కలిసిపోయింది. అవును, ఓకే శామ్. ఇప్పుడు మన మనిషి ఆ ఇంట్లో ఉంది కాబట్టి తనకి ఆ బాధ్యత అప్పచెప్దాం. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయింది కదా, ఈసారి ఏం చేద్దాం? ఆ కళావతికి మన నుంచి ఒక ఆయుధం అప్పచెప్దాం. ఇదే ప్లాన్. ఓకే సిద్ధు. చెప్పు. నీతో మాట్లాడాలి. ఏ విషయం? ఇంకే విషయం? నువ్వు ఏ విషయం మీద అక్కడికి వెళ్ళావో అదే విషయం. సరే చెప్పు. చెప్పడం కాదు, నేరుగా కలవాలి. నేను బయటికి రావడం కుదరదు. నేనే వస్తాను. ఎక్కడికి? ఆ ఇంటి బయటికి. ప్రాబ్లం అవుతుందేమో. నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను, నువ్వు బయటకు వచ్చి వెయిట్ చేయి. సరే. కానీ నువ్వు ఇస్తానన్న దాంట్లో ఆశ కనిపిస్తోంది. అనుపమమ్మ ఇస్తానన్న దాంట్లో బాధ్యత, అభిమానం కనిపిస్తున్నాయి. అనుపమమ్మ ఇచ్చే డబ్బుల వల్ల చాలామంది చేనేత కార్మికుల తిండికి, బట్టకి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది. కేవలం పనికి మాత్రమే విలువివ్వకుండా ఆ పనిని నమ్ముకున్న వారి సంక్షేమానికి కూడా విలువ ఇస్తాను అంటుంది. చూసావా? అందుకే అనుపమమ్మకి అన్ని మార్కులు వేశాను. అయినా నాయకురాలకు ఉండాల్సిన ప్రథమ లక్షణం కూడా అదే. ఆఫీసర్, స్వార్థం చూసుకోకుండా మీ అమ్మ కదా అని అత్తయ్యకి ఎక్కువ మార్కులు వేయకుండా మా అమ్మకి ఎక్కువ మార్కులు వేసినందుకు చాలా థ్యాంక్స్. అంతేరా, అంతే. కన్న తల్లిని నన్ను కాదని అనుపమని గెలిపించాలని చూస్తావా?
నా పక్కనే నిలబడి నేనోడిపోయేలా చేస్తావా? ఇదేనట్రా బిడ్డ తల్లికి చేసే న్యాయం? అమ్మా, నువ్వు నలుగురికి మంచి చేస్తానంటే నిన్ను గెలిపిస్తానని చెప్పాను. కానీ ఫలితం చూసిన తరువాత నా మనస్సాక్షిని చంపుకుని నేను తప్పు చేయలేను. ఇప్పటి వరకు చేసిన పనుల్లో నీకంటే అనుపమమ్మే నాకు గొప్పగా కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనే, ఇంకో 10 మంది చేనేత కార్మికుల్ని పెట్టుకునైనా వాళ్ళందరితో పని చేయించి 1000 చీరలు కావాలన్నా నేయించినా అంటున్నాను. అమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జనం వచ్చింది మీకోసం కాదనుకుంటానమ్మా. అదేంటమ్మా అలా కొట్టారు? నా చీరలకి నిన్న ఎంత డిమాండ్ ఉందో చూసావు కదరా. మరి నా కోసం కాకుండా ఎవరి కోసం వస్తారు? శౌర్య, నువ్వు నన్ను కాదని మార్కులేసావు కదా, ఇప్పుడు చూద్దు గన్రా. పల్లవి, నా గెలుపు ఖాయం. ఏమండోయ్, చెప్పింది విన్నారుగా. జనాలు అక్కడ ఎగబడుతున్నారట. దీంతో నా పేరు మారుమోగడం ఖాయం. పదండి చూద్దురు గాని. అమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్లేది? వాళ్ళంతా నా కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ నువ్వు లాగేసుకుందావనా? నువ్విక్కడే ఉండు. అమ్మా, ఇంత దూరం ఇంటి వరకు వచ్చారంటే ఖచ్చితంగా అత్తయ్య కోసమే అయి ఉంటుంది. కాసేపు చూద్దాం. ముందు అత్తయ్యని వెళ్ళనిద్దాం. చూసారా, నా కోసం సినిమా హాలు ముందు హీరో అభిమానుల్లా ఎలా అరుస్తున్నారో. నేనిప్పుడు వెళ్లి వాళ్ళకి కనిపించలేదంటే వాళ్ళు చాలా బాధపడతారు. నిజమేనమ్మా, వాళ్ళందరూ వచ్చింది మీకోసమేనని నాకు ఇప్పుడే అర్థమైంది. వెళ్ళి ఒకసారి బయట జనాలు కనిపించండి అమ్మా. దమయంతి అంటే అంత అల్లటప్పదనుకున్నావురా? ఇప్పుడు నేనేంటో, జనాల్లో నాకున్న అభిమానమేంటో చూద్దురు గాని. పదండి. అది కళావతి కాదు, మ్యాగీ అని అందరినీ నమ్మించి దాన్ని జైలు పాలు చేయడానికి మన వంతు మనము సాయం చేద్దాం. మనకు ఉపయోగపడిన వాళ్ళు మనకెందుకు చెప్పు? మనం సేఫే కదా. ఈ అటాక్ లో ఎక్కడా నువ్వు లేవు, నేను లేను. అలాంటప్పుడు మన పేరు బయటికిలా వస్తుంది శామ్? మన పేరు చెప్పాలన్నా కళావతి చెప్పలేదు. ఎందుకంటే తనే నకిలీ కాబట్టి. ఇందుకే సిద్ధు, నువ్వు బయటుండాలి. చూడు, రాగానే ఎంత మంచి ప్లాన్ వేశావో. మనం కోరుకునేది జరిగేలా చేయబోతున్నాం. ఇంకా మనం ఎదురు చూడాల్సింది ఆ శౌర్య చావు వార్త కోసమే. కూర్చోమ్మా. అమ్మా, నేనెందుకు? ఇది ఆచారమమ్మా, కూర్చో. ఎందుకమ్మా ఇవన్నీ? తప్పదని చెప్పాను కదా.
ఇన్ని రోజులు ఇది నా బాధ్యత. ఇక నుంచి ఈ 2000 కుటుంబాలది నీ బాధ్యత. వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడతావని నమ్మకం నాకుంది. నానమ్మా, ఆ విషయంలో నీకు అనుమానమే అక్కర్లేదు. అమ్మకి ఒకరి గురించి ఆలోచించటం తప్ప తన గురించి తను ఆలోచించుకోవటం తెలియదు. మా అమ్మ అడగక అడిగిందని అమ్మ కోరిక తీర్చాలి అనుకున్నాను. కానీ మోసం చేసి గెలవాలి అనుకోవడం నాకు కూడా నచ్చలేదు. అందుకే అనుపమమ్మనే నాయకురాల్ని చేయడం ఆనందంగా ఉంది. మీ అమ్మ అన్నీ కావాలనుకుని కష్టపడకుండా రావాలి అనుకుంటుంది. అది తప్పు అని చెప్తే అర్థం కాదు తనకి. ఏమిటిది? పిచ్చికిందా? మాట్లాడవే, చెప్పు. కళ్యాణి, నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. మొన్న ముసుగు వేసుకుని వచ్చి ఆఫీసర్ని చంపాలని చూసింది కూడా నువ్వే కదూ? అవును, నేనే 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 అప్పుడు చంపాలనుకుంది నేనే, ఇప్పుడు చంపాలనుకుంది నేనే, మళ్ళీ ఇప్పుడు వదినా, మాతో మంచిగా నటిస్తూ నా బిడ్డని చంపాలని చూస్తావే? నువ్వేమిటి నా మనవణ్ణి చంపాలనుకోవడం ఏమిటి? నీ మనవడు మా నాన్నని చంపాడు. నాకు మా నాన్నని లేకుండా చేశాడు. అందుకే ఈ శౌర్యని చంపాలని నేను ఇంటికొచ్చాను. నా ఇంటికొచ్చి నా బిడ్డని చంపాలని చూస్తావా? నిన్ను బతకనివ్వకూడదు. శౌర్య, ఆ తుపాకీ తీసుకొచ్చి దీన్ని కాల్చిపారే. అమ్మా నువ్వు ఉండమ్మా. కళవతి, ఎవరు మీ నాన్న? వీరభద్రం. ఎన్కౌంటర్ చేసి మరీ చంపావు కదా, గుర్తులేదా? అనుపమమ్మకి 75 మార్కులు వేస్తానమ్మా. నీకు 25 మార్కులు మాత్రమే వేస్తున్నాను. ఏమండి భోజనానికి రండి. వస్తున్నాను శివ, పిల్లల్ని పిలువు. దమయంతి ఇది. శివరాం, దమయంతి రాలేదే? అధికారం కావాలంది, ఇవ్వలేదు కదా, అలిగుంటుంది. పరీక్షలు పెట్టాం, అనుపమ నెగ్గింది. అయిపోయిన దాని గురించి అలకెందుకు? పల్లవి,
వెళ్ళి మీ వదిని పిలుచుకురా భోజనానికి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. దమయంతి, అందరూ భోజనానికొచ్చారు. పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఎందుకు ఆకలిగా లేదు? ఏం తిన్నావు కాబట్టి? రా భోంచేద్దాం. నేను రానని చెప్తున్నాను కదా, నాకేం అవసరం లేదు. అమ్మా, మీరు పిలిచినా మా వదిన రాదు. ఓడిపోయిన వాళ్ళకే తెలుస్తుంది ఓటమి బాధేంటో. తిండి పట్టదు, నిద్ర పట్టదు. ఈ దిగులతో మా వదిన ఇలా ఎన్ని రోజులుంటుందో ఏమో. దమయంతి, ఈ పదవులు సంఘాలు ఇవన్నీ బయట. ఇంట్లో మనందరం ఒకటి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇంట్లో నువ్వొక్కదానివే ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నా మనసేం బాగాలేదు, నన్ను వదిలే. ఎందుకు బాగుండదు? ఏం జరిగిందని? నువ్వు నాయకురాలు అవ్వాలనుకున్నావు, అది కుదరలేదు. దాన్ని అంతటితో వదిలేయాలి గాని ఏంటిది? అయినా ఏం లాభం? ఇప్పుడు అధ్యక్షురాలి పదవి మీదే కదమ్మా. అంటే అమ్మా, అది నా మాట కాదు, వదిన మాటలు. ఏంటమ్మా రానంటుందా? చెప్పాను కదా తను రాదని. కడుపులో కాల్తే అదే వచ్చి తింటుందిలే. నువ్వు రామ్మా. అంతే. నేనంటే నా కొడుక్కి లెక్కలేదు, కట్టుకున్న మొగుడికి లెక్కలేదు, కన్న తల్లికి లెక్కలేదు. పుట్టింట్లో ఉంటున్నాననే కాని ఈ ఇంట్లో నాకేం విలువేడిచింది? పేరుకి ఇంటి ఆడపడుచుని, అధికారం మొత్తం ఈవిడిదే. అమ్మా, ఇప్పుడు ఏం తక్కువైందని బాధపడుతున్నావు? ఆస్తి లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.